నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ గురించి ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి హీరో గురించో, ఒక్కొక్కసారి డైరెక్టర్ల గురించో అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు డైరెక్టర్స్ గురించి వరుసగా విజయాన్ని ఎక్కడ ఫ్లాప్స్ లేకుండా సినిమాలు తీస్తున్నారు అంటే అది కేవలం రాజమౌళి గారే అని ఒక వర్గం అంటూ ఉంటే, ఇంకొకళ్ళేమో కాదు కాదు అనిల్ రావిపూడి అని అనేసి అని అంటూ ఉన్నారు. అయితే అసలు ఏంటి సార్, ఎవరు నెంబర్ 1? అసలు నెంబర్ 1 పొజిషన్ అనేది ఉంటుందా? అంటే ఒకప్పుడు వసూళ్ల దర్శకుడు అనేటువంటి పేరు రాఘవేంద్రరావు గారికి ఉండేది. హ్మ్. అయితే రాఘవేంద్రరావు గారు కెరియర్లో కూడా ఫ్లాప్లు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్తో ఆయన తీసినటువంటి అడవిరాముడు తర్వాత వచ్చినటువంటి సినిమా సింహబలుడు, అది పెద్దగా ఆడలేదు, యావరేజ్గా వెళ్ళిపోయింది సినిమా. ఆ తర్వాత వచ్చిన డ్రైవర్ రాముడు, వేటగాడు అవన్నీ పెద్ద హిట్లు మళ్ళీ. ఓకే. అలాగే రాజమౌళి జీవితంలో కూడా సై అనే సినిమా కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం ఉంది. ఆ సినిమా అనుకున్నంత హిట్ కాదు. ఆ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. కానీ కొన్ని ఏరియాల్లో నష్టాలు వచ్చినాయి అని ప్రొడ్యూసర్, ఆ సినిమా ప్రొడ్యూసర్ గిరి గారు ఈ మధ్య ఇచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్లో బాధపడ్డాడు. అయితే అదే సమయంలో ఆయనకు ఒక హామీ ఇచ్చాడు రాజమౌళి. అదేంటంటే రజనీకాంత్ హీరోగా మీకు ఒక సినిమా చేస్తాను అని, దానికి సంబంధించి కథ రెడీ అవుతోంది అని విజేంద్ర ప్రసాద్ గారు కూడా హామీ ఇచ్చారని, ఆ హామీ నిలబెట్టుకోలేదు వాళ్ళు అనేది ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో అది ఇప్పుడు తీసుకొచ్చి సై సినిమా కొంత నష్టాలు మిగిల్చింది కాబట్టి రాజమౌళి పూర్తి స్థాయిలో అన్ని హిట్లే తీశాడు, అన్ని సూపర్ హిట్లే తీశాడు, అనే రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలే తీశాడు అని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారంలో పూర్తి వాస్తవం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం సర్క్యులేట్ అవుతోంది. ఇదే సమయంలో అనిల్ రావిపూడి గొడవ. అనిల్ రావిపూడి తన మొదటి సినిమా పటాస్ నుంచి ఇప్పటి వరకు తను చేసిన ప్రాజెక్టులన్నీ కూడా సక్సెస్ఫుల్గానే నడిచినాయి. రాజాజీ గ్రేట్ కావచ్చు, ఏదైనా F2, F3, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సినిమా మధ్యలో సర్లేరు నీకెవరు, అది మహేష్ బాబు లాంటి స్టార్తో కూడా ఆయన సక్సెస్ఫుల్ సినిమాయే చేశాడు. అలాగే నందమూరి బాలకృష్ణ గారితో ఆయన చేసినటువంటి ప్రాజెక్ట్ కూడా అది బాగా డబ్బులు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్గానే నిలబడింది, భగవంత్ కేసరి. కాబట్టి ఎటు చూసినా అన్ని యాంగిల్స్లోనూ తను టచ్ చేశాడు. ఎమోషనల్ సినిమా తీశాడు, మాస్ ఎంటర్టైనరు తీశాడు. కొంత రవితేజకి రాజాజీ గ్రేట్ అనేది చాలా పెద్ద సక్సెస్ ఇచ్చిన సినిమా. ఆయన కెరియర్లో ఒక అంటే అయిపోయింది అనుకుంటున్నటువంటి దశలో ఆయనకి మళ్ళీ హోప్ ఇచ్చినటువంటి సినిమా అది. అలా పర్టికులర్గా అనిల్ రావిపూడి గురించి మాట్లాడాల్సి వస్తే, తను భారీ బడ్జెట్ల సినిమాల జోలికి వెళ్ళలేదు. సరదాగా థియేటర్కి వచ్చినటువంటి జనాలు ఎంటర్టైన్ అయ్యే పరిస్థితిలో మాత్రమే సినిమాలు తీశాడు ఆయన. అంటే సినిమా అనేది థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయాలి, ప్రధానంగా ఎమోషనలైజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి. వీటిలో ఏది చేయకపోయినా జనాలు సినిమాని పక్కకి పెట్టేస్తారు. అందుకని ఆయన కాన్షియస్గా, ఆయన రైటర్ కూడా కాబట్టి తన సినిమాలకి కథలను అలా డిజైన్ చేసుకుంటాడు. ఆయన ఆ చేసుకునే ప్రాసెస్లో కొంచెం ఎంటర్టైనింగ్ వైపు ఉండేలా చూసుకుంటాడు. అది చూసుకోవటం వలన అతని సినిమాలన్నీ కూడా పాస్ మార్కులు తెచ్చుకుంటున్నాయి, కొన్ని సందర్భాల్లో హిట్ అవుతున్నాయి, కానీ రికార్డులు బద్దలు కొట్టేయటం అలాంటివి తక్కువే. అంటే సంక్రాంతికి వస్తున్నాం చెప్పుకోవచ్చు కదా సార్. సంక్రాంతికి వస్తున్నాం అనేది అది ఈ సంక్రాంతి సీజన్ లో నెంబర్ 1 సినిమాగానే నిలబడింది. అయితే సరిలేరు నీకెవరు మహేష్ బాబుతో ఆయన చేసిన సినిమాతో పాటే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసినటువంటి అలవైకుంఠపురం రిలీజ్ అయింది. ఆ రెండు సినిమాల మధ్య పోటీలో కొంత ఎడ్జ్ అటువైపుకి వెళ్ళింది, అలవైకుంఠపురానికి. అలా అయితే దీనికి కూడా డబ్బులు వచ్చినాయి బాగా, అలాగని దీనికంటే ఎక్కువ డబ్బులు అక్కడ వచ్చినాయి అలవైకుంఠపురానికి. కాబట్టి ఇతను సక్సెస్ఫుల్ డైరెక్టరే, కానీ అన్ని సందర్భాల్లోనూ రికార్డులు బద్దలు కొట్టేసిన చరిత్ర కాదు. అంటే ఇతనితో సినిమా చేస్తే లాభాలు ఉంటాయి అనేటువంటి ఒక ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. రెండోది, ఎక్కువ డబ్బులు భారీ బడ్జెట్లు పెట్టక్కర్లేదు. రాజమౌళి గారి గొడవ అది కాదు. ఇప్పుడు ఆయన 1500 కోట్ల బడ్జెట్ అంటున్నాడు, ఇతని దగ్గర ఆ ప్రాబ్లం లేదు. ఇతను
అంటే యూజర్ ఫ్రెండ్లీ లాగా ఫిల్మ్ మేకర్స్ అంటే ప్రొడ్యూసర్కి ఈయన ఫ్రెండ్లీగా ఉంటాడు. ఓకే. కాబట్టి ఈయన ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు అనిల్ రావిపూడి. రాజమౌళి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆ లెవెల్లో గనక ఏదైనా ప్రాజెక్ట్ ఇబ్బంది పెడితే బయ్యర్స్ ప్రొడ్యూసర్లు అందరూ జాతీయ స్థాయిలో దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఆ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది అక్కడ. అందుకని ఎక్కువ మంది ఇటువైపు చూస్తున్నారు, తెలుగు మార్కెట్ వరకు పరిమితమై చూస్తే. అంటే వీళ్ళిద్దరిని తెలుగు డైరెక్టర్లుగా మాత్రమే చూస్తే ఈయన పాన్ ఇండియా మార్కెట్ కోసం పాకులాడలేదు ఇప్పుడు దాకా. అనిల్ రావిపూడి ఆయన లోకల్ మార్కెట్ మీద నిలబడి ఉన్నాడు. ఈవెన్ ఈ సంక్రాంతికి వస్తున్నా కూడా లోకల్ మార్కెట్ సినిమానే, లోకల్ మార్కెట్ ని టార్గెట్ చేసి తీశారు. ఆ మేరకే దాని రెవెన్యూస్, దాని తాలూకా పెర్ఫార్మెన్స్ ఆ మేరకే పరిమితమై ఉంది. 300 దాటుతారు అనే మాట వింటున్నాం. 300 దాటేసిన తర్వాత ఈ లోపల తండేలు వస్తే కొంత కంట్రోల్ అవుతుంది. రేపు 7వ తారీఖు నుంచి ఆ సినిమా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాజమౌళికి ఈయనకి పోలిస్తే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్గా ఇతను ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. కాబట్టి తెలుగు మార్కెట్ వరకు పరిమితమై, అంటే రాజమౌళి పాన్ ఇండియా కాదు, ఇప్పుడు ఆయన వరల్డ్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. అందుకని తెలుగు మార్కెట్ వరకు కన్ఫర్మ్ అయితే ఈయనే నంబర్ 1, అనిల్ రావిపూడే నంబర్ 1 అని చెప్పక తప్పని పరిస్థితి అయితే ఉంది. రాజమౌళికి అంటే ఇప్పుడు ఆయన గిరి చేసినటువంటి ఆరోపణ కాదు అది, ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, అంటే నాకు సై సినిమా కొంచెం నష్టాలు తీసుకొచ్చింది అని. ఆ మాట ఒకటి పట్టుకుని రాజమౌళి మీద ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ తను అక్కడ ఆగలేదు. అక్కడి నుంచి ఆయన తెలుగు సినిమా రేంజ్ని పెంచాడు, తెలుగు సినిమా మార్కెట్ పెంచాడు. అంటే ఒక టైంలో దేశోద్ధారకులు అనే సినిమాతో ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు తెలుగు సినిమా రేంజ్ పెంచాడు. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా రేంజ్ పెంచిన వాడు రాజమౌళి. కాబట్టి ఆయన ఒక స్పెషల్ వ్యవహారం కింద పక్కన పెట్టేసి ఆయన ఇప్పుడు ఈ ఏరియాలో లేడు, ఆయన లోకల్ మార్కెట్కి పరిమితమై లేడు. అందుకని లోకల్ మార్కెట్ వరకు సినిమా కూడా 3 జానర్లుగా చీలిపోయింది. లోకల్ మార్కెట్ సినిమా గతంలో ఎలా ఉండేదంటే ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని ఒక డివిజన్ ఉండేది సినిమాల మధ్య. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమా, నేషనల్ మార్కెట్ సినిమా, వరల్డ్ మార్కెట్ సినిమాగా చీలిపోయి ఉన్నాయి. నేషనల్ మార్కెట్ ఆల్రెడీ రాజమౌళి అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కి ప్రమోట్ అయ్యేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన గ్లోబల్ మార్కెట్లోకి. ఈ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన్ని లోకల్ మార్కెట్ నుంచి తప్పించేసి లోకల్ మార్కెట్ వరకు ఈ నంబర్ 1 అనిల్ రావిపూడి. అంటే తెలుగు రాష్ట్రాల వరకు ఈయన నంబర్ 1గా మనం మాట్లాడేసుకోవచ్చు, ఏం పర్లేదు. అయితే సార్ మీరు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ రాజమౌళి అని అంటున్నారు కదా, అంటే ఆస్కార్ వచ్చినందుక, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రాతో చేస్తున్న మూవీస్ గురించి అని అంటున్నారు? లేదు, ఆయన మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళటమే వ్యూహంగా మగధీర నుంచి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. అంటే మగధీర సినిమా చేయటం వెనకాల కూడా ఆయన ప్రోగ్రామ్ అదే. అంటే బిగ్ బడ్జెట్ సినిమాలు హ్యాండిల్ చేయగలడా ఇతను అనేది ప్రపంచానికి అర్థం చేయించాలనుకున్నాడు ఆయన. ప్రపంచానికి ఆ డౌట్ ఉంటుంది, ఇతను హ్యాండిల్ చేయగలడా అని. హ్యాండిల్ చేయగలను అని ప్రూవ్ చేసుకోవాలి అని మగధీర చేశాడు ఆయన. మగధీర రామ్ చరణ్ 2వ సినిమా కాబట్టి వాళ్ళు ఎఫర్ట్ చేస్తారు, అరవింద్ గారు ఎఫర్ట్ చేస్తాడు. అది తీసుకున్నాడు ఆయన. అదొక అడ్వాంటేజ్ గా తీసుకుని తన్ని తాను ప్రూవ్ చేసుకోవటానికి, తన్ని తాను అంటే ఒక రకంగా పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్లే సినిమా తీయగలడు ఇతను అనేది ఒక పాస్పోర్ట్ గా మగధీర తీశాడు ఆయన. తీసి అక్కడి నుంచి బాహుబలి డిజైన్ చేశాడు. బాహుబలి దగ్గర నుంచి అది అయిపోయింది. RRRతో ఆయన ఆస్కార్ ఎందుకు దానికోసం అంత కష్టపడ్డాడంటే తనని తన టీంని గ్లోబల్ మార్కెట్ కి పరిచయం చేయడం కోసం ఆస్కార్ తిప్పలు పడ్డాడు ఆయన. ఆస్కార్ కొట్టాలి అనేది ఆయన ప్రోగ్రాం కాదు. కానీ ఆస్కారు అలాగే దాంతో పాటు ఆయన రకరకాల ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాడు. ఈ ఇంటర్నేషనల్ అవార్డుల కోసం ఎందుకు కసరత్తు చేశారంటే గ్లోబల్ మార్కెట్లో వీళ్ళ పేర్లు తెలియాలి. అందుకనే ఆ తాపత్రయపడ్డాడు ఆయన. పడి ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద మహేష్ బాబు సినిమాని లాంచ్ చేస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత
ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేసే ఆలోచనతో ఉన్నారు. ప్రపంచ భాషలు అంటే ఇంగ్లీష్లోకి అలాగే ఫ్రెంచ్లోకి అలా వెళ్తుంది అది. ఓకే. అలా వెళ్ళిపోయిన తర్వాత గ్లోబల్ మార్కెట్లో తన పేరు పూర్తిగా రిజిస్టర్ అయిన తర్వాత ఆయన స్ట్రైట్ అవే ఒక హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అయ్యి అక్కడ సినిమా చేసే ఆలోచనతో ఉన్నాడు. దానికి ఇది ప్రాతిపదిక. ఓ. అందుకని ఆయన మహేష్ బాబు సినిమాకి 1500 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నాడు. ఓకే. అందుకని ఆ కంపారిజన్ లోకి తీసుకెళ్తే అనిల్ రావిపూడి ఆ ఏరియాలో లేడు. కాబట్టి ఇతనున్న ఏరియాలో ఇతనే నంబర్ 1. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.